హాయ్ ఫ్రెండ్స్ మన కోర్సులో చాప్టర్ 4 వీడియో హౌ టు డ్రా స్ట్రాంగ్ హారిజంటల్ అండ్ ట్రెండ్ లైన్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా చాప్టర్ 3 హౌ టు డ్రా ట్రెండ్ లైన్స్ చాప్టర్ 3 ఒక 2 or 3 మినిట్స్ అయితే రివైండ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ మనకి. సెకండ్ ఎంట్రీ పాయింట్ బయర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఎంట్రీ పాయింట్. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ యొక్క బాడీస్ కనెక్ట్ చేసుకొని ఫస్ట్, తర్వాత సెకండ్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో సెకండ్ ఎంట్రీ పాయింట్ యొక్క బాడీస్ అనేవి కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకుంటే సెకండ్ ఎంట్రీ పాయింట్ మనకి కనెక్ట్ అవుతుంది. ఎంట్రీ పాయింట్స్ మాత్రమే, బాడీస్ మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. విక్స్ ఏ టైప్ ఆఫ్ మార్కెట్లో డ్రా చేసుకోవాలి విక్స్కి అని చెప్పి చాప్టర్ 3లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. విక్స్ అనేవి చాలా లెంతీగా ఉంటే మనం విక్స్ అనేవి డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి సపోర్ట్ అనేది డ్రా అయింది. ఇప్పుడు రెసిస్టెన్స్ డ్రా చేస్తాను. ఇక్కడ చూడండి, సెల్లర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు లాస్ట్ క్యాండిల్లో, బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. మనకి ఫస్ట్ ఎంట్రీ పాయింట్. సెకండ్ ఎంట్రీ పాయింట్ సెల్లర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఎంట్రీ పాయింట్. సో ఈ 2 ఎంట్రీ పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ బాడీస్ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ని కనెక్ట్ చేసుకొని సెకండ్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో సెకండ్ ఎంట్రీ పాయింట్ని కనెక్ట్ చేసుకుంటే మనకి సపోర్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ మనం డ్రా చేసింది రెసిస్టెన్స్. ఎందుకు రెసిస్టెన్స్ అంటే మార్కెట్ మనం డ్రా చేసిన లెవెల్స్కి మధ్యలో ఉంది కాబట్టి మార్కెట్కి అప్ సైడ్ ఉన్నది రెసిస్టెన్స్ అవుతుంది, డౌన్ సైడ్ ఉన్నది సపోర్ట్ అవుతుంది. సో మార్కెట్ నెక్స్ట్ టైం ఈ లెవెల్స్ని అప్రోచ్ అయినప్పుడు థర్డ్ టైం ఫోర్త్ టైం మార్కెట్ అప్రోచ్ అయినప్పుడు అయితే ఆ లెవెల్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది, ఏ ఎంట్రీ పాయింట్స్ని బేస్ చేసుకుని డ్రా చేయాలి అనేది అయితే క్లియర్ కదా. సో ఇప్పుడు నేను చాప్టర్ 4 అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సెల్లర్స్ అనేవాళ్ళు లాస్ట్ క్యాండిల్లో క్లోజ్ అయ్యారు, బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సో ఎంట్రీ పాయింట్ మనకి ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ అయితే ఫామ్ అయింది. ఈ ఎంట్రీ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఒక లెవెల్ అనేది సింగిల్ లెవెల్ డ్రా చేసుకుంటాము. సో ఇప్పుడు స్ట్రాంగ్ లెవెల్ ఎలా డ్రా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ లెవెల్ ఏదైతే ఎంట్రీ పాయింట్ చూసుకొని డ్రా చేసుకుంటామో ఆ డ్రా చేసిన లెవెల్కి ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ ఉంది మనకి. సెల్లర్స్ అనే వాళ్ళు క్లోజ్ అయ్యారు, బయర్స్ అనే వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సో ఆ లెవెల్ యొక్క ఆ ఎంట్రీ పాయింట్ యొక్క బాడీస్ అనేవి క్లియర్గా కనెక్ట్ అయ్యాయి మనకి. సో ఇలా ఎప్పుడైతే మనకి కనెక్ట్ అవుతుందో మనం డ్రా చేసుకునే లెవెల్ ఇలా కనెక్ట్ అయ్యేటట్టు డ్రా చేసుకుంటే అప్పుడు మనకి ఇది చాలా స్ట్రాంగ్ లెవెల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ టైం మార్కెట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు 100% రెస్పెక్ట్ ఇస్తుంది. ఇక్కడ మనకి స్ట్రాంగ్ లెవెల్ అనేది 100% మనకి వర్క్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే మార్కెట్లో ఈ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ ఎంట్రీ పాయింట్లో మనకి బాడీస్ కనెక్ట్ అయ్యాయి కదా, ఇలా బాడీస్ కనెక్ట్ కావు, విక్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. అది మీకు డ్రా చేసి చూపిస్తాను క్లియర్గా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సెకండ్ ఎంట్రీ పాయింట్ దగ్గర మనకి ఇంతకుముందు చార్ట్లో మనకి బాడీస్ కనెక్ట్ అయ్యాయి. ప్రెసెంట్ ఈ చార్ట్లో విక్స్ అనేవి కనెక్ట్ అయ్యాయి. క్లియర్గా చూడండి, బాడీసే కాకుండా విక్స్ కూడా ఇలా కనెక్ట్ అవుతాయి. ఇలా విక్స్ కనెక్ట్ అయినా సరే మనకి ఇది స్ట్రాంగ్ లెవెల్ కిందే కౌంట్. బాడీస్ కనెక్ట్ అయితేనే మనకి స్ట్రాంగ్ లెవెల్ అని కాదు, ఇలా విక్స్ కనెక్ట్ అయినా సరే మనకి స్ట్రాంగ్ లెవెల్. నెక్స్ట్ టైం మార్కెట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు 100% అయితే రెస్పెక్ట్ ఇస్తుంది. సేమ్ ఇప్పుడు మనం రెసిస్టెన్స్ అయితే నేను డ్రా చేసి చూపించాను మీకు, సేమ్ సపోర్ట్ కూడా అంతే. ఇప్పుడు మీకు ట్రేడింగ్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎంట్రీ ఇచ్చిన పాయింట్లో ఒక హారిజెంటల్ లెవెల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ ఏరియాలో ఏమన్నా పాయింట్స్ అనేవి మనం కనెక్ట్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. కనెక్ట్ అవుతున్న పాయింట్స్ కూడా ఇలానే ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అయింది చూడండి, బయర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, సెల్లర్స్ అనేవాళ్ళు ఇమీడియట్గా ఎంట్రీ ఇచ్చారనమాట. ఇలానే కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు. ఈ ఎంట్రీ పాయింట్ను మనం క్యాప్చర్ చేసుకోవడానికి ముందుగా మనం చూసుకున్న పాయింట్, ఫస్ట్ పాయింట్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఈ ఎంట్రీ పాయింట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి క్లియర్గా చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ మనకి సెకండ్ ఎంట్రీ పాయింట్. ఈ సెకండ్ ఎంట్రీ పాయింట్ బేస్ చేసుకొని మనం లెవెల్ అనేది డ్రా చేసుకున్నాము. గ్రీన్ క్యాండిల్ అనేది మనకి సెకండ్ ఎంట్రీ పాయింట్. ఎలా అంటే ఒక హారిజెంటల్ లెవెల్ మనం ఫస్ట్ ఎంట్రీ పాయింట్ని బేస్ చేసుకుని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏదైతే కనిపిస్తుందో ఈ గ్రీన్ క్యాండిల్కి
ఆ హారిజంటల్ లెవెల్ అనేది కనెక్ట్ అయింది. గ్రీన్ క్యాండిల్ సేమ్ మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచే రిజెక్షన్ తీసుకొని అయితే స్ట్రాంగ్ హ్యామర్ లాగా ఫామ్ అయింది. సో మనకి ఇది సెకండ్ ఎంట్రీ పాయింట్ కింద కౌంట్ చేసుకొని మనం లెవెల్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇంకేమన్నా ఫర్దర్గా పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే సేమ్ ఈ గ్రీన్ క్యాండిల్ కూడా కనెక్ట్ అయింది మనకి. థర్డ్ ఎంట్రీ పాయింట్ కింద గ్రీన్ క్యాండిల్ కూడా మనకి కనెక్ట్ అయింది. సేమ్ ఆ గ్రీన్ క్యాండిల్ ఆ లెవెల్ నుంచే మనం డ్రా చేసిన ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ నుంచే సపోర్ట్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది మనకి థర్డ్ ఎంట్రీ పాయింట్. సో ఈ 3 ఎంట్రీ పాయింట్స్ని కనెక్ట్ చేసుకొని మనం ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకున్న లెవెల్ ఏదైతే ఉందో అది మనకి ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనం డ్రా చేసిన లెవెల్ కింద ఫామ్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఇది రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. మనకి రెసిస్టెన్స్ కింద కౌంట్ ఈ లెవెల్ అనేది. సో మార్కెట్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఈ ఏరియాకి వస్తుందో 2.5 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ నుంచి మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఫస్ట్ స్ట్రాంగ్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలనేది ఇంకా మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఈ పాయింట్ క్లియర్ కదా, ఒకసారి రివైండ్ చేసుకొని మళ్ళీ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫారెక్స్లో కూడా వర్క్ అవుతాయి. మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది, గివ్ అప్ అయితే ఇవ్వకండి. అండ్ అలానే ఎవ్రీ చాప్టర్కి 3 డేస్ అయితే టైం తీసుకోండి. నేను 3 డేస్ టైం ఇస్తాను. ఎవ్రీ చాప్టర్కి 3 డేస్ టైం తీసుకొని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. అంతవరకు వేరే చాప్టర్స్కి అయితే వెళ్ళకండి. సో చూడండి ఫారెక్స్లో ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ ఉంది మనకి. ఈ ఎంట్రీ పాయింట్ బేస్ చేసుకొని ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాము. అండ్ అలానే ఇక్కడ కూడా కనెక్ట్ అయింది. సో ఇది మనకి లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం మనము. ఈ లెవెల్ ఏదైతే ఉందో మనం డ్రా చేసుకున్న లెవెల్, ఈ లెవెల్ని మార్కెట్ ఎప్పుడైతే అప్రోచ్ అవుతుందో అక్కడ ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. అక్కడ నుంచి మనకి ఇంత మూవ్ ఏదైతే మనకి కనిపిస్తుందో ఇలాంటి మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మనం డ్రా చేసింది స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి. సో ఫారెక్స్లో అయితే ఇలా వర్క్ అవుతుంది. నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వడం లేదు ఫారెక్స్ గురించి. మన కంటెంట్ వేరు కాబట్టి, సబ్జెక్ట్ వేరు కాబట్టి. సో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో లెవెల్స్ అంతా 100% వర్క్ అవుతాయని చెప్పడం కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు. సో వేరే పాయింట్లు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే చార్ట్లో. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ని అయితే ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక ఎంట్రీ పాయింట్ చూద్దాం. సో ఓకే, ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ చూడండి, బయర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సో ఇక్కడ ఒక హారిజంటల్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత యాక్చువల్గా మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏమన్నా రిజెక్షన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటాము. అంటే మనం డ్రా చేసిన లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయిందని. సో ఈ ఏరియాలో అయ్యింది. ఈ ఏరియా తర్వాత నెక్స్ట్ ఏరియా చూసుకుంటే థర్డ్ టైం ఇక్కడ రిజెక్షన్ అయితే ఇచ్చింది. సో ఫోర్త్ టైం మార్కెట్ ఎప్పుడైతే మనం డ్రా చేసిన లెవెల్ దగ్గరికి మార్కెట్ వస్తుందో అప్పుడు మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇది ఇప్పుడు మనం డ్రా చేసింది అయితే వీక్ లెవెల్. ఎందుకు వీక్ లెవెల్ అని అంటున్నానంటే చూడండి, కరెక్ట్గా పాయింట్స్ అనేవి టచ్ అవ్వలేదు. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఓకే, సెకండ్ ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా టచ్ అవ్వలేదు, థర్డ్ ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా టచ్ అవ్వలేదు, ఫోర్త్ ఎంట్రీ పాయింట్ చూసుకుంటే ఓకే ఫోర్త్ బెటర్, బట్ ప్రీవియస్గా ఉన్న 2 పాయింట్స్ అయితే కనెక్ట్ అవ్వలేదు కాబట్టి మనకి ఇది లెవెల్ కాదు, వీక్ లెవెల్ కింద కౌంట్. ఎప్పుడైనా చూడండి, ఒక లెవెల్ అనేది మనం డ్రా చేసిన తర్వాత ఏదైతే మనం ఎంట్రీ పాయింట్ బేస్ చేసుకుని లెవెల్ డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి సెకండ్ ఎంట్రీ పాయింట్ టచ్ అవుతుందా, థర్డ్ ఎంట్రీ పాయింట్ టచ్ అవుతుందా అని చూసుకోవాలి. తర్వాత ఫోర్త్ టైం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప మనకి సెకండ్ టైం థర్డ్ టైం టచ్ అవ్వలేదు, ఫోర్త్ టైం టచ్ అయింది, సో మనకి ఇది స్ట్రాంగ్ లెవెల్ అనుకోవడానికి అయితే ఉండదు. అది అసలు లెవెలే కాదన్నమాట. సో ఇంకొక పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇలాంటి కన్సాలిడేషన్ జోన్లో కూడా మీకు లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్ లెవెల్స్ అనేవి డ్రా అవుతాయి. సో ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ అయితే కనిపిస్తుంది కదా, బయర్స్ సెల్లర్స్ యొక్క క్లోజింగ్, బయర్స్ యొక్క ఎంట్రీ పాయింట్. సో ఈ ఎంట్రీ పాయింట్ బేస్ చేసుకొని మనం ఒక లెవెల్ అనేది డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తరువాత మనం చూడాల్సిన పాయింట్ ఏంటి, ఎక్కడ ఏ ఏరియాలో పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎంట్రీ పాయింట్ బేస్ చేసుకొని ఒక హారిజంటల్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకున్న తర్వాత ఈ లెవెల్ నుంచి మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నుంచి ఏమన్నా రిజెక్షన్ తీసుకుందాం మార్కెట్ అనేది చూస్తాము. సో ఈ ఏరియాలో చూసుకుంటే ఈ ఏరియా నుంచి రిజెక్షన్ అయితే తీసుకుంది. సో సెకండ్ టైం ఇది. థర్డ్ టైం మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ని అప్రోచ్ అవుతుందో అప్పుడు మనం 2.5 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాము. థర్డ్ టైం ఈ మార్కెట్ని అప్రోచ్ అయింది ఈ రెడ్ క్యాండిల్, డోజీ కాకుండా దానికి లెఫ్ట్ సైడ్లో ఉన్న క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్. సో ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ మనకు బయింగ్ డైరెక్షన్కి అయితే ఎంట్రీ దొరికింది. ఆ తర్వాత ఫోర్త్ టైం కూడా వెంటనే నెక్స్ట్ క్యాండిల్లోనే మనకి ఎంట్రీ దొరికింది. సో నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోకూడదు కాబట్టి బ్రేక్అవుట్ అయిందాక చూసాము. ఫస్ట్ టైం ఎంట్రీ పాయింట్ బేస్ చేసుకొని చూసుకున్నాము, సెకండ్ టైం
మనకి టచ్ అయ్యింది, థర్డ్ టైం ఎంట్రీ తీసుకున్నాము, ఫోర్త్ టైం నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది కాబట్టి లీవ్ ఇట్ వదిలేసాము మనం. ఫిఫ్త్ టైం బ్రేక్అవుట్ అయ్యింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది కాబట్టి ఈ ఏరియాలో మనం 2.5 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాము. ఫస్ట్ ఈ లెవెల్ని అప్రోచ్ అయిన గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ క్యాండిల్లో మనకు కన్ఫర్మేషన్ దొరకలేదు, ఎందుకంటే 50% కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటే ఇది ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేసుకోలేదు. సో ఓకే, మీకు లెవెల్ ఎలా డ్రా చేయాలనేది స్ట్రాంగ్ లెవెల్, హారిజెంటల్ లెవెల్ అనేది ఇండికేషన్ వచ్చింది కదా. సో ఇంకొక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి హారిజెంటల్ లెవెల్ బేస్డ్ ట్రెండ్ లైన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ అయితే ఉంది మనకి, సెల్లర్స్ యొక్క క్లోజింగ్, బయర్స్ యొక్క ఎంట్రీ. సో ఎంట్రీ పాయింట్ని బేస్ చేసుకొని నేను ఒక హారిజెంటల్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఎన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయని చూసుకున్నాను. ఇక్కడ చూస్తే ఇక్కడ లెవెల్ అనేది కరెక్ట్గా టచ్ అవ్వలేదు, బ్రేక్ అయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా లెవెల్ అనేది బ్రేక్ అయింది, ఇక్కడ కూడా లెవెల్ అనేది బ్రేక్ అయింది. సో మనకి ఇది లెవెల్ కాదు, ఓకేనా, లెవెల్ ఇది కాదు, ఇది ఫేక్ బ్రేక్అవుట్స్, ఫేక్ ఎంట్రీస్ దొరుకుతాయి అన్నమాట ఇలాంటి లెవెల్స్ ఉంటే. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక పాయింట్ అయితే ఈ చార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ చార్ట్ బాగా కన్సాలిడేట్ ఉంది కాబట్టి నెక్స్ట్ చార్ట్ అయితే తీసుకుందాం మనం. సో ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ మనకి బయర్స్ యొక్క క్లోజింగ్, సెల్లర్స్ యొక్క ఎంట్రీ. ఫస్ట్ ఎంట్రీ పాయింట్, సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ని బేస్ చేసుకొని ఒక హారిజెంటల్ లెవెల్ అనేది మనం డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్కి ఏమన్నా పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయో చూసుకుందాం. సో ఫస్ట్ సైడ్ ఏమి కనెక్ట్ అవ్వలేదు, బ్రేక్అవుట్ జరిగింది. సో బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో సెల్లర్స్ ఇంత మూవ్ రావడానికి గల రీజన్ మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నుంచి స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకొని అయితే వచ్చింది ఇక్కడ డోజీలో. సో ఈ లెవెల్ అనేది మనకి 100% స్ట్రాంగ్ లెవెల్, 2 పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఎప్పుడైతే థర్డ్ టైం మార్కెట్ ఇక్కడికి వస్తుందో అప్పుడు మనం ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఇంత మూవ్ అనేది వచ్చింది మనకు, బట్ సింగిల్ క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ అప్రోచ్ అయ్యిందో ఆ లెవెల్ని అప్పుడే మనం ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓన్లీ అప్రోచ్ అయ్యిందని కాదు, 2.5 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. మనం డ్రా చేసిన వీక్ లెవెల్ అయినా స్ట్రాంగ్ లెవెల్ అయినా కంపల్సరీ కన్ఫర్మేషన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక ఎంట్రీ పాయింట్ ఉంది, సెల్లర్స్ యొక్క ఎంట్రీ, సెల్లర్స్ యొక్క క్లోజింగ్, బయర్స్ యొక్క ఎంట్రీ. సో ఈ ఎంట్రీ పాయింట్ని చూసుకొని నేను ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుంటే ఏమన్నా పాయింట్స్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి అని చూసుకున్నాను. సో ఇక్కడ ఏమి పాయింట్స్ కనెక్ట్ అవ్వడం లేదు, కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి మనకి 0 to 0 కనెక్ట్ అవ్వడం లేదు కాబట్టి ఈ ఎంట్రీ పాయింట్ మనకి కరెక్ట్ కాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక ఎంట్రీ పాయింట్ అయితే ఉంది, సెల్లర్స్ యొక్క క్లోజింగ్, బయర్స్ యొక్క ఎంట్రీ. ఈ ఎంట్రీ పాయింట్ని బేస్ చేసుకొని నేను ఒక హారిజెంటల్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఏమన్నా పాయింట్స్ అనేవి, క్యాండిల్స్ అనేవి ఈ లెవెల్కి టచ్ అయ్యి ఏమన్నా రిజెక్షన్ వచ్చిందేమో చూసుకున్నాము. చూస్తే ఇక్కడ రెడ్ క్యాండిల్లో వచ్చింది. సో ఫస్ట్ ఎంట్రీ, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ కనెక్ట్ అయింది మనకి. థర్డ్ టైం మార్కెట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు 100% ఈ లెవెల్ వర్క్ అవుతుంది, ఎందుకంటే థర్డ్ టైమే కాబట్టి. సో థర్డ్ టైం మార్కెట్ ఈ ఏరియాకి వచ్చింది, ఈ రెడ్ క్యాండిల్లో డోజీలో. థర్డ్ టైం 2.5 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ట్రేడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసాము బయింగ్ డైరెక్షన్కి. విన్ అయిపోయింది థర్డ్ టైం. ఫోర్త్ టైం బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో వెంటనే మనం ఆ లెవెల్ని వన్స్ ఈ లెవెల్ని యూజ్ చేసుకున్న తర్వాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన దాకా వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ మళ్ళీ ఈ లెవెల్ని అప్రోచ్ అవుతుందని చెప్పేసి ఆ లెవెల్కి ఉన్న స్ట్రెంత్ అయిపోలేదని చెప్పి మళ్ళీ ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయకండి. ఎప్పుడైనా ఒక లెవెల్ అనేది నెక్స్ట్ టైం ఆ లెవెల్ అనేది రెస్పెక్ట్ ఇవ్వాలంటే 2-3 క్యాండిల్స్లో రెస్పెక్ట్ అనేది జరగదు, ఓకేనా ఫ్రెండ్స్. వన్స్ ఈ లెవెల్ అనేది యూజ్ అయిపోయిన వెంటనే 2-3 క్యాండిల్స్ అంటే ఏదైతే యూజ్ అయిన లెవెల్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ తర్వాత సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్, ఫిఫ్త్ క్యాండిల్స్ అనేవి వర్క్ అవ్వవు. ఆఫ్టర్ మళ్ళీ ఒక 6 to 9 క్యాండిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ లెవెల్ని మనం ఆ లెవెల్ని యూజ్ చేసుకోవాలి అంటే. లేదు అని అంటే ఆల్రెడీ మనకు ఒక ఎంట్రీ పాయింట్ దొరికింది కాబట్టి నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, వేరే చార్ట్లో మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది లెవెల్స్ అనేవి, లేదా ఇదే చార్ట్లో ఫ్రెష్ లెవెల్స్ డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ ఈ లెవెల్ యూజ్ అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ టైం మన ఫ్రెష్ లెవెల్స్ ఉంటే అవి చూసుకొని మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ట్రెండ్ లైన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుంచుకోండి, మీరు ఒక చార్ట్ అనాలిసిస్ చేస్తున్నారంటే ఒక చార్ట్లో ఆ చార్ట్లో కంపల్సరీ హారిజెంటల్ ఉండాల్సిందే, ఓకే, ఒక హారిజెంటల్ లెవెల్ ఉండాల్సిందే,
అండ్ నెక్స్ట్ ఒక ట్రెండ్ లైన్ ఉండాల్సిందే. ఈ 2 లైన్స్‌ని డ్రా చేసుకున్న తర్వాతే మీరు ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. వితౌట్ ట్రెండ్ లైన్, వితౌట్ హారిజాంటల్ మీరు ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయకండి. ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ హారిజాంటల్ ఉందని ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంటుంది. మీరు డ్రా చేసుకోలేదు, చూసుకోలేదు. మార్కెట్ ఈ లెవెల్ నుంచే సపోర్ట్ తీసుకొని వస్తది. మీరు డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో హారిజాంటల్ అది బ్రేక్‌ఔట్ అవుతది. ఎందుకు వర్క్ అవ్వలేదని మీకు అర్థం కాదు. బట్ యాక్చువల్‌గా పైన ట్రెండ్ లైన్ ఉంది. అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని వస్తుంది కాబట్టి మార్కెట్ బ్రేక్‌ఔట్ అయింది. ఓకేనా? యాక్చువల్ పాయింట్స్ అవి. సో, ఇప్పుడు మీకు ట్రెండ్ లైన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ట్రెండ్ లైన్స్ ఎలా స్ట్రాంగ్ లెవెల్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి స్ట్రాంగ్‌గా ఇక్కడ మనకి బయర్స్ యొక్క ఎంట్రీ ఉంది. స్ట్రాంగ్‌గా బయింగ్ మొమెంటమ్ వచ్చింది. సో, సెకండ్ ఎంట్రీ పాయింట్ చూసుకుంటే ఈ ఏరియా నుంచి స్ట్రాంగ్‌గా బయింగ్ మొమెంటమ్ అయితే వచ్చింది. సో, ఈ 2 ఎంట్రీ పాయింట్స్‌ని కనెక్ట్ చేసుకొని ఫస్ట్ ఒక ట్రెండ్ లైన్ అయితే మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని ఎంట్రీ పాయింట్స్ అంటే ఎన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి మనం ఈ లెవెల్‌కి. సో, ఇక్కడ చూసుకుంటే మనం ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో ఈ రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది మార్కెట్. సో, తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇదే లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని అయితే వెళ్ళింది. సో, మనకి ఇది స్ట్రాంగ్ లెవెల్. ఓకేనా? ఒక ట్రెండ్ లైన్ అనేది లేదా ఒక హారిజాంటల్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ అదే లెవెల్ నుంచి రీటెస్ట్ అవుతది తప్ప ఆ లెవెల్‌కి స్ట్రెంత్ అనేది అయిపోయినట్లు కాదు. సో, నెక్స్ట్ టైమ్ ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ చూడండి మార్కెట్ ఈ క్యాండిల్‌లో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనకి 2½ మినిట్స్ కన్ఫర్మేషన్ వరకు మనకి ట్రేడ్ అనేది ఇవ్వలేదు. సో, మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ 2½ మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకొని రీటెస్ట్ ట్రేడ్ తీసుకున్నాము. తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ అయిన దాకా వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ రీటెస్ట్ ఈ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాండిల్స్‌లో రీటెస్ట్ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసాం. సార్ ఇలా ఎన్నిసార్లు మనం ఒక లెవెల్‌ని యూజ్ చేసుకోవచ్చు అంటే 2½ మినిట్స్ కాన్సెప్ట్ 2½ మినిట్స్ కన్ఫర్మేషన్ వర్క్ అయినంత సేపు మనం లెవెల్స్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ట్రెండింగ్ మార్కెట్‌లోనే అవి వర్క్ అవుతాయి. మనం రిపీటెడ్‌గా ఒకటే లెవెల్‌ని థర్డ్ టైమ్ 3 టైమ్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఫోర్త్ టైమ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ తర్వాత రీటెస్ట్ ట్రేడ్స్, రీటెస్ట్ తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అలా. అలా మనకి 2½ మినిట్స్ కన్ఫర్మేషన్ ఉన్నంత వరకు మనకి దొరుకుతున్నంత వరకు కన్ఫర్మేషన్స్ అనేవి ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఇక్కడ సార్ ఈ ఎంట్రీ పాయింట్‌ని బేస్ చేసుకొనే మనం ట్రెండ్ లైన్స్‌ని డ్రా చేసుకోవాలంటే లేదు బ్రదర్స్. దాని పక్కన ఏమన్నా 4-5 క్యాండిల్స్ మొమెంటమ్ వచ్చిందో చూసుకోవాలి. సో, ఈ ఏరియాలో వచ్చింది. ఈ ఏరియా నుంచి మనం ఇంకొక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో, డ్రా చేసుకుంటే ఇక్కడ మనకొక లెవెల్ అనేది ఫార్మ్ అవుతది. సో, నెక్స్ట్ టైమ్ ఇక్కడ ఏమన్నా ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. స్ట్రాంగ్‌గా 5-6 క్యాండిల్స్ ఏమన్నా వచ్చినాయని. సో, ఓకే. అక్కడ మనకేమీ లేకుంటే ఎంట్రీ పాయింట్స్ అనేవి అలా మొమెంటమ్ వచ్చిన ఏరియాస్ ఏమీ లేకుంటే లీవ్ ఇట్ చేసి ఇంకేమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. అప్ సైడ్ అప్పుడు సపోర్ట్ అయితే చూసుకున్నాం మనం. రెసిస్టెన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బయర్స్ ఎంట్రీ స్ట్రాంగ్ మనం ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాము. ఇక్కడ విక్ అనేది కనెక్ట్ అయింది. డ్రా చేసుకున్నాము. థర్డ్ టైమ్ మార్కెట్ ఈ లెవెల్‌కి రెస్పెక్ట్ ఇచ్చింది. రెస్పెక్ట్ ఇచ్చిన తరువాత ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ రీటెస్ట్ కోసం వచ్చిందని చూసాము. బట్ రీటెస్ట్ కోసం రాలేదు. ఇక్కడ నేను హారిజాంటల్ కూడా కంపల్సరీ అని ఎందుకన్నానంటే ఇక్కడ చూడండి ఈ మార్కెట్‌లో మీరు ట్రెండ్ లైన్ డ్రా చేశారు. హారిజాంటల్ డ్రా చేయలేదు. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ ఏరియా నుంచి ఎందుకు మార్కెట్ రివర్స్ అయింది? ఇంత స్ట్రాంగ్ మూవ్ ఎందుకు వచ్చిందనేది మీకు అర్థం కాదు. ఎందుకు అక్కడ స్ట్రాంగ్ మూవ్ వచ్చిందంటే మీకు ఓన్లీ ట్రెండ్ లైన్ మాత్రమే డ్రా చేసి అనాలిసిస్ చేస్తున్నారు. సో, ఇక్కడున్న హారిజాంటల్ లెవెల్ అనేది మీరు డ్రా చేసుకోలేదు. సో, అందుకనే మీరు ట్రెండ్ లైన్ దగ్గర ఎంట్రీ దొరికింది ఓకే. బట్ మళ్ళీ రీటెస్ట్‌కి వస్తది కదా! లేకపోతే మూవ్ వస్తది కదా! స్ట్రాంగ్ అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఇలాంటి ఎస్ఎన్ఆర్ లెవెల్ హారిజాంటల్ ఆర్ ట్రెండ్ లైన్ ఉంటే ఏమవుతదంటే అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ రివర్స్ అయ్యి ఎంత స్ట్రాంగ్ లెవెల్ ఉన్నా సరే ఒక సైడ్ మార్కెట్‌కి సపోర్ట్ దొరికిందంటే బ్రేక్అవుట్ చేసేస్తది. మనకి ఎంత స్ట్రాంగ్ లెవెల్ ఉన్నా సరే. సో, ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసిన స్ట్రాంగ్ లెవెలే. బట్ బ్రేక్అవుట్ జరిగింది. ఎందుకనంటే ఇక్కడ హారిజాంటల్ ఉంది. సో, అందుకని హారిజాంటల్ నుంచి సపోర్ట్ తీసుకొని వస్తుంది కాబట్టి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ చేసింది. ఓకేనా? ఇక్కడ అందుకని నేను క్లియర్‌గా చెప్పేది మీరు ఒక చార్ట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ట్రెండ్ లైన్ అండ్ హారిజాంటల్ 2 ఉండాల్సిందే. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా క్లియర్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఎంట్రీ పాయింట్, సెకండ్ ఎంట్రీ పాయింట్. ఈ 2 ఎంట్రీ పాయింట్స్‌ని బేస్ చేసుకొని మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటాము. ఇక్కడ విక్ బాగా లెంతీగా ఉంది కాబట్టి కొంచెం సో, విక్ కనెక్ట్ చేసుకోవాలి మనం లెవెల్ అనేది. విక్ కనెక్ట్ చేశాను. సెకండ్ ఎంట్రీ పాయింట్ యొక్క విక్ కూడా లెంతీగా ఉంది కాబట్టి సెకండ్ ఎంట్రీ పాయింట్ యొక్క విక్ కూడా నేను కనెక్ట్ చేసుకున్నాను.
సో ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది కదా. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ని బేస్ చేసుకొని ఒక టచ్ చేసుకొని ఒక లెవెల్ డ్రా చేసుకున్నాము. సెకండ్ ఎంట్రీ పాయింట్ బేస్ చేసుకొని ఒక లెవెల్ డ్రా చేసుకున్నాము. థర్డ్ టైం మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ లెవెల్ యూజ్ చేసుకున్నాం మనము. 2.5 minutes కన్ఫర్మేషన్ దొరకలేదు. సో నెక్స్ట్ క్యాండిల్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దామని చూసాము. నెక్స్ట్ క్యాండిల్లో కూడా 2.5 minutes కన్ఫర్మేషన్ దొరకలేదు కాబట్టి ఈ లెవెల్ని లీవ్ ఇట్ చేసాము. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ టైం మార్కెట్ మనకి ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి ఫోర్త్ టైం మార్కెట్ వచ్చిందాక వెయిట్ చేసాము. అప్పటి వరకు వేరే చోట అనాలిసిస్ చేసుకోవచ్చు మనం. వేరే చోట అనాలిసిస్ చేసుకొని ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో ఫోర్త్ టైం 2.5 minutes కన్ఫర్మేషన్ ఉంటే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాము, లేదా లీవ్ ఇట్ వదిలేస్తాం. సో మనకి ఇక్కడ స్ట్రాంగ్ మూమెంటం, ఒక 5 candles మూమెంటం, ఇక్కడ ఒక 10 candles మూమెంటం, ఇక్కడ ఒక 10 candles మూమెంటం. సో ఈ 10 candles మూమెంటం చూసి మాత్రమే మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా. సో ఓన్లీ 10 candles మూమెంటమే కాదు, ఇలా ఒక 3 to 5 candles 4 candles మూమెంటం వచ్చిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ ఉంది మనకి, ఫస్ట్ ఎంట్రీ పాయింట్. సెకండ్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అయ్యారు, బట్ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉండి ఇక్కడ ఏదో లెవెల్ ఉండి ఆ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని అయితే వెళ్తున్నారు కాబట్టి ఇది ఒక ఎంట్రీ పాయింట్. ఇక్కడ ఒక 4 candles మూవ్ వచ్చింది మనకి. సో ఈ 2 ఎంట్రీ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎంట్రీ పాయింట్, సెకండ్ ఎంట్రీ పాయింట్. ఈ 2 ఎంట్రీ పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా అవుతుంది. ఇక్కడ మనకి డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ కనెక్ట్ చేసుకొని ఒక లెవెల్ డ్రా చేసుకున్నాము. థర్డ్ టైం మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఒక ఎంట్రీ అనేది దొరికింది. ఫోర్త్ టైం 2.5 minutes కన్ఫర్మేషన్ తీసుకున్నాం, అక్కడ ఒక ఎంట్రీ దొరికింది. బ్రేక్అవుట్ అయిందాక వెయిట్ చేసాము. ఇక్కడ క్లియర్ బ్రేక్అవుట్ మనకు రాలేదు, ఫేక్ బ్రేక్అవుట్ కాబట్టి నెక్స్ట్ చార్ట్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకేనా. ఇలా 10 candles ఉన్న మూవే కాదు, ఒక 4 to 5 candles మూమెంటం ఉన్న ఏరియా కూడా మనకి ఎంట్రీ పాయింటే. ఇక్కడ చూడండి, కంటిన్యూస్లీ ఒక 3 candles వచ్చాయి స్ట్రాంగ్గా, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, తర్వాత రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. సో మనకి ఇది ఒక ఎంట్రీ పాయింట్. ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ మనకి, సెకండ్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ కూడా మనకి ట్రెండ్ లైన్ అనేది కనెక్ట్ అవుతుంది. ఈ 2 ఎంట్రీ పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక లెవెల్ అనేది డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఎంట్రీ పాయింట్, ఇక్కడ చూడండి, థర్డ్ టైం మార్కెట్ అక్కడ నుంచి రిజెక్షన్ ఇచ్చింది. ఫోర్త్ టైం 2.5 minutes కన్ఫర్మేషన్ తీసుకుంటే ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది మనకి. సో 2 trades దొరికాయి. ఒక 2 points కనెక్ట్ చేసుకొని ఒక లెవెల్ డ్రా చేసుకుంటే మార్కెట్లో మనం వెయిట్ చేస్తే మార్కెట్ మనం డ్రా చేసిన లెవెల్ దగ్గరకు వచ్చిందాక మనకి ఇక్కడ ఎంట్రీ దొరుకుతుంది. సో ఎంట్రీ దొరికింది కాబట్టి మనం ఈ లెవెల్ యొక్క యూసేజ్ అంటే స్ట్రెంత్ అయిపోయిందా అంటే లేదు, అయిపోలేదు. ఇక్కడ లెవెల్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ కోసం చూస్తాం. సో రీటెస్ట్ నెక్స్ట్ క్యాండిల్లోనే రీటెస్ట్ వచ్చింది. రీటెస్ట్కి వస్తే మనం నెక్స్ట్ క్యాండిల్లో బ్రేక్అవుట్ తర్వాత రీటెస్ట్ అనేది నెక్స్ట్ క్యాండిల్ వస్తే మనం 100% యూజ్ చేసుకుంటాము. ఎప్పుడైతే ఒక లెవెల్ ఫర్ సపోజ్ ఈ ఫోర్త్ టైం క్యాండిల్ యూజ్ చేసుకున్నాం కాబట్టి మీకు జూమ్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఎంట్రీ పాయింట్, సెకండ్ ఎంట్రీ పాయింట్ కనెక్ట్ చేసుకుని ఒక లెవెల్ డ్రా చేసుకున్నాము. ఇక్కడ థర్డ్ టైం మనకి ఎంట్రీ పాయింట్ అనేది దొరికింది మార్కెట్లో. సో తర్వాత మనకి ఇక్కడ ఫోర్త్ టైం ఎంట్రీ పాయింట్ దొరికింది. ఫోర్త్ టైం మార్కెట్లో మనకి ఎంట్రీ పాయింట్ దొరికిన తర్వాత ఫిఫ్త్ టైం ఇమీడియట్గా ఆ లెవెల్ని యూజ్ చేసుకోవాలని చూడకండి, అదే నేను చెప్పేది. లాస్ అయిపోతారు. బ్రేక్అవుట్ జరగాలి. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్గా రీటెస్ట్కి వస్తుంది. సమ్ టైమ్స్ థర్డ్ క్యాండిల్ వస్తుంది. సో నెక్స్ట్ క్యాండిల్లో ఇమీడియట్గా రీటెస్ట్కి వచ్చినప్పుడు మనం 2.5 minutes కన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ నుంచి మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్కి స్ట్రెంత్ అనేది అయిపోయిందా అంటే కంప్లీట్ అయిందంటే లేదు, ఇంకా స్ట్రెంత్ అనేది ఈ లెవెల్కి అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి, సేమ్ మనం ఏదైతే లెవెల్ డ్రా చేసామో ఆ లెవెల్ నుంచే మార్కెట్ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది. అండ్ అలానే మనం ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనం డ్రా చేసిన లెవెలే కాకుండా ఇక్కడ చూడండి స్ట్రాంగ్గా సెల్లర్స్ అయితే ఎంట్రీ ఇచ్చారు కదా మనకి. సో ఇక్కడ కూడా ఒక హారిజెంటల్ లెవెల్ అనేది ఉంది. మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్ ప్లస్ హారిజెంటల్ 2 lines కలిస్తే మనకు 2 levels కలిస్తే చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇక్కడ మనకు 2 times ఎంట్రీస్ దొరికాయి. ఓకేనా. మీరు ఇక ప్రాక్టీస్ చేస్తుంటే మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ డౌట్స్ని బట్టి మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. నేను చాలా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి.